అసిస్టెంట్ కమాండర్ హోమ్ గార్డ్స్ బి రఘుబాబు గారు, అసిస్టెంట్ ప్లటూన్ కమాండర్ బి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్కూల్ బ్యాండ్ ఎస్ రాజేష్ ఆధ్వర్యంలో పిఎంసి స్కూల్ విద్యార్థులు ఈ బ్యాండ్ ఈ రోజున ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే చేతులెట్టేసి కాళ్ళు ఎట్టేసి గ్లాస్ పట్టుకున్నప్పుడు కూడా ఇలా పట్టుకోండి. అంత బతకమైన ఏమిటే అయిపోతాం మొక్కలే మునిగిపోతాం. నీట్గా చేయండి. అభినందనలు తెలియజేస్తారు. వ్యవసాయ రంగంలో పశ్చిమ గోదావరిని ముందుకు తీసుకెళ్తున్న వారికి ధన్యవాదాలు. తదుపరి ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో సెప్టెంబర్ 2025న ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 108 అంబులెన్స్ అత్యవసర ప్రమాద సమయాల మందికి 102 ద్వారా తల్లి బిడ్డల సంక్షేమం గుర్తించి రక్తహీనత గల గర్భిణీలకు ఐరన్ టాబ్లెట్స్ అందించడం, ఇంజెక్షన్స్ అందించడం, 5841 మందిని ప్రసవానంతరం తల్లి బిడ్డలను
క్షేమంగా వారి వారి గ్రామాలకు ఇంటికి చేర్చామని తెలియచేయటకు గర్విస్తున్నాము. జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాల్లో భాగంగా 1640 మంది, జాతీయ కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా 628 మంది మరియు జాతీయ ఎయిడ్స్ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా 5806 మందికి ప్రభుత్వంచే పెన్షన్లు కూడా అందజేశామని తెలియజేయటకు వైద్య శాఖ తరపున పశ్చిమ గోదావరి జిల్లా తరపున సగర్వంగా ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తున్నాము. ఆరోగ్యం తర్వాత మనిషికి ముఖ్యమైనది కాబట్టి వందే మాతరం చతువసంత వందే మాతరం దిశగా వంచీచంద్ర స్వాతంత్ర్యం లేని గీతం చూస్తున్న ప్రతి కోరిక సాక్షిగా 77వ గణతంత్ర దినోత్సవ రమణీయ వేదికలకు వేదికగా ఒక అద్భుత ఆవిష్కరణ మీరు చూడబోతున్నారు. అదిగో అల్లదిగో రాజసంతో వైభవంతో వెలుగు చిరుకలతో ప్రకాశిస్తూ అదిగో పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ, అదిగో అల్లదిగో రాజసంతో వైభవంతో వెలుగు చిరుకలతో ప్రకాశిస్తూ విద్యా విజ్ఞానంగా వివరిస్తూ ఈ రాష్ట్రంలో ఇవిడాంధకారంలో సైతం విజ్ఞాన వెలుగులు విద్యా వినలు వెలుజెమ్ముతున్న మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి మార్గనిర్దేశంలో రమణీయమై శోభాయమానమై సౌభాగ్యభవనమై రాజ్య తేజమై విద్యాశాఖ అలంకారమై అందరినీ అలరించేందుకు ఉత్సాహమై పవిత్ర ఆశయంతో మన ముందుకు వస్తున్న సమగ్ర విద్యాశాఖ హృదయాంతరంగా పశ్చిమ గోదావరి విద్యా విజ్ఞాన విభంగం అనే విద్యాశాఖం స్వాగతం సుస్వాగతం. చెట్టు కింద పాఠాలతో మొదలైన గురుకుల నుంచి ఎట్ట కింద పాఠాలతో గురుకుల మధ్యలో విస్తరించిన తెలుగుదేశ విద్యా వినల చంద్రం ఇది. జ్ఞాన పరిమళాలతో వీచిన విద్యా పవనం ఇది. డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి విద్యామిత్ర ఆలంబనం, పాఠశాల సౌభాయమాన కారకం మన బడి మన భవిష్యత్ పథకం. వికసిత్ భారత్ లో భాగంగా డిజిటల్ ఇండియాని సాధించడంలో విద్యాశాఖ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. అలాగే ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా టీవీలు, స్మార్ట్ బోర్డులు, ఆధునిక ప్రయోగశాలలు, తల్లికి వందనం మాత్రమే కాక ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన విద్యా సంచలన విద్యార్థి అసెస్మెంట్ పుస్తకాలు, గ్యారంటీ, ఎఫ్ఎల్ఎల్ మొదలైన ప్రభుత్వ విధానాలు నినాదాలతో వివరించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ చేతులలో అందంగా సుందరంగా రూపుదిద్దుకుని ఒక రంజకమై మనోరంజకమై దేదీప్యమానమై సగర్వమై జయ జయధ్వానాల నడుమ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాక కాంతుల మధ్య మెలమల్లాడుతూ వస్తూ ఉన్నది. దేదీప్యమానమై సగర్వమై జయ జయ ధ్వానాల నడుమ గణతంత్ర దినోత్సవ జాతీయ పతాక కాంతుల మధ్య మెలమెలలాడుతూ కలకలలాడుతూ మెరుస్తూ మరిపిస్తూ మైమరిపిస్తూ ఈ ఆశీర్వాదం కోసం వస్తున్న విద్యా విహంగం ఇది. నువ్వు పశ్చిమ గోదావరి విద్యా విహంగమా, సర్వశిక్ష అంతరంగమా, విద్యాశాఖ దర్పణమా, నూతన ఆవిష్కరణ దిశగా సాగాలి నీ పయనం. విజయీభవ దిగ్విజయీభవ అంటూ ఈ ప్రత్యేకంగా ఈ సెట్టం కోసం రూపొందించినటువంటి ఒక ప్రత్యేక గీతం గౌరవ డిఓ గారు సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి సమున్నతంగా సగర్వంగా దేదీప్యమానంగా ఉత్కృష్టంగా ఎదుగుతున్నటువంటి విద్యాశాఖ యొక్క ప్రగతిని తెలియజేస్తూ మన ముందుకు వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖం. అదిగో అల్లదిగో రాజసంతో వైభవతుంది. నిశి రాత్రులలోని నిబిడాంధకారంలో సైతం విజ్ఞాన వెలుగులు చిల్లే మన విద్యా శకటం, మన ప్రగతి రథం మన ముందుకొస్తుంది. మెట్రిక్ టన్నుల చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి సాధించి మన జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 16,261 ఆక్వా విద్యుత్ కలెక్షన్లు గాను 13,562 ఆక్వా విద్యుత్ కలెక్షన్లు, ఒక యూనిట్కి ₹1.50 చొప్పున ప్రతి నెలకు 25 కోట్ల రూపాయల విలువ గల విద్యుత్ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ వాటర్ క్లస్టర్గా ప్రకటించడం జరిగింది. చేపల వేటలో ప్రమాదాలకు మరణించిన మత్స్యకారులకు 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన వారికి చట్టపరమైన వారసులకు మత్స్య
ఏడాదిగా ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్థిక సహాయం ఇప్పటి వరకు పేదలకు జమ చేయడం జరిగింది. 61 రోజుల ముందు కేవలం శ్రీకాకుళంలో జూన్ 14న సముద్రంలో చేపల ఈసలపై నెలకు 30 టన్నుల 2,700 జిల్లాలోని సుతాలకు 9,50,00,000 విలువ గల సముద్రంలో వేట చేయని మరపడవలను మరియు చేపల వ్యాపారము కొరకు ద్విచక్ర వాహనములు, ఆటోలు, లారీలను మంజూరు చేయడం జరిగింది. సముద్రంలో వేట చేయ మత్స్యకారుల జీవన ప్రమాణాల పెరుగుదలకు అనునిత్యం కృషి చేస్తుంది మన పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య శాఖ. తదుపరి శాఖ పశుసంవర్ధక శాఖ. పాడి పంటలు పశ్చిమ గోదావరికి పుట్టినీళ్లు. ఒక నిమిషం. మన జిల్లాలోని పశుసంపద మరియు పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలను ప్రతిబింబిస్తూ పశుసంవర్ధక శాఖ మీ ముందుకు వస్తుంది. మన జిల్లాలో ముఖ్యంగా గోకులం, ఓపీజీకే అనే పథకాల ద్వారా రైతులు చాలా లబ్ధి పొందుతున్నారు. పశుసంవర్ధక శాఖ మీ ముందుకు రాబోతుంది. జంతు సంక్షేమం మన జిల్లాలో విరివిగా అమలు చేయడం జరుగుతుంది. జంతు సంక్షేమ పట్ల రైతులు సిబ్బంది చాలా శ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీ ముందు రాబోతుంది కొమ్ములు ఎద్దుల్లో కట్టబడిన ఎద్దులు పడి దాని భరతమాత ఈ భరతమాత గేదెలు పలుకుతూ చట్టంపై చేస్తున్న భరతమాత వందనం అభివందనం. కొమ్ములు ఎద్దులతో సంకోచబడి పడిన ఎద్దులు పడి నెక్స్ట్ రాబోతుంది చేగు మేక. ఇది ఎక్కువగా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మంచి ఉడిస్తుంది. అలాగే కొవ్వులేని మాంసానికి ప్రసిద్ధి చెందింది ఈ యొక్క బ్రీడ్, చేగు బ్రీడ్ అంటారు దీన్ని. దీని తర్వాత మీరు చూడబడుతున్నారు పొంగనూరు సంబంధించిన దూడల్ని, ఆవుల్ని. ఇది మన జిల్లాలో 300 వరకు ఉన్నాయి. ఇది కొండలు ఎక్కడంలోనూ పాలు ఇవ్వడంలోనూ చూడటానికి అందంగా ఉంటాయి. రైతులు చాలా శ్రద్ధగా మేపడం జరుగుతుంది ఈ జిల్లాలో. ప్రస్తుతం రైతులు చాలా ఇంట్రెస్ట్గా వీటిని మేపుతున్నారు. పొంగనూరు దూడ మరియు పొంగనూరు ఆవు. నెక్స్ట్ మీకు రాబోతుంది జఫర్బాడీకి చెందిన హీపరు మరియు గిత్తలు తీసుకురావడం జరిగింది. ఇది 20 లీటర్ల వరకు పాలిస్తాయి. సో కొమ్ములు చూడండి, ఒక ప్రత్యేకమైన శైలిలో కొమ్ములు అలనిబడి ఉంటాయి. 600 కేజీలు బాగా పెరుగుతున్న బరువు. ఇవి చాలా ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అగ్నిమాపక సేవలు శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో అనేకమైనటువంటి అగ్ని ప్రమాదాల నివారించడమే కాకుండా వరదలు, విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగానికి సహాయకారిగా ఉండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ఎవరికి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆ పంటను కొంచెం ధాన్యం కూడా తగిన పద్ధతులు తగ్గిస్తూ పౌర సరఫరా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2024-25 పంట కాలంలో దాదాపుగా 77,625 మంది రైతుల నుండి 7.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 224 రైతు సేవా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర అనగా
2,300 రూపాయలు ఏడీఏ గ్రూపు, అలాగే 2,320 రూపాయలు కల్పించి ధాన్యాన్ని సేకరించడం జరిగింది. దాదాపుగా 1,612 కోట్ల రూపాయల సొమ్ముతో 77,628 మంది రైతుల బ్యాంకుల ఖాతాలో 24x48 గంటల్లోనే దాదాపుగా అమలు చేయాలి. వాటిని వారి బ్యాంకులో వారి ఖాతాల్లో వేయడం జరిగింది. రైతు బాగుంటేనే కార్పొరేట్ సినిమా పాత పుస్తకాలు అనేటువంటి స్వచ్ఛరథానికి అందజేసి వాటికి విలువైనటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అనేటువంటిది ఒక వినూత్న కార్యక్రమంగా ఈ ప్రభుత్వం వారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛతా రథం ప్రధానంగా తడి చెత్త పొడి చెత్తలు వేడి చేయడానికి ప్రోత్సహించడం, అలాగే చెత్తలని రోడ్లని చేయడం అనేటువంటిది ఒక పరిశుభ్రమైనటువంటి పశ్చిమ గోదావరికి పశ్చిమ గోదావరికి ఏర్పాటు చేయడానికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శకటాల యొక్క ఏర్పాట్లో ఈ యొక్క బాధ్యతని సమగ్రంగా నిర్వహించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి ఆధ్వర్యంలో దాదాపుగా వారందరూ కూడా ఈ శకటాలన్నింటినీ ఏర్పాట్లో పూర్తిగా సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని ఈ శకటాలు మనకు చక్కని సందేశాన్ని అందించాయి. సాంప్రదాయ సాంకేతికత సమన్వయాన్ని ఈ శకటాలు అద్భుతంగా ప్రతిఫలించాయి. వీటి కోసం కృషి చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ అండి. సో ముందుగా బి పెదబాబు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొత్తపల్లి వెంకట సుబ్బరాజు గారు పాల్గొడారు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. యలవంచి పూర్ణ